ఈమెను ఒక్కసారి చూస్తే ఎవరైనా ఆమె వైపు చూస్తూ ఉండిపోవాల్సిందే. మహారాణి షేక్ మెహ్రా. అంతేకాకుండా ప్రపంచంలోని చాలామంది రాజవంశస్థుల్లోని యువరాజుల కలల రాణి. ఈమెను పెళ్లాడడానికి ఎంతోమంది యువరాజులు ప్రయత్నించారు. అసలు ఎవరు ఈ ప్రిన్సెస్ షేక్ మెహ్రా? ఈమెను ఎవరిని ఇష్టంతో పెళ్లి చేసుకుంది? ఈమె విడాకుల గురించి సోషల్ మీడియాలో ఎందుకింత రచ్చ జరుగుతుంది? ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రిన్సెస్ మెహ్రా ఎవరో కాదు, దుబాయ్ని పాలిస్తున్న రాజు షేక్ మొహమ్మద్ అల్ బగ్దాద్ కూతురు. ఈ షేక్ మొహమ్మద్ అల్ బగ్దాద్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు. అంతేకాకుండా చాలా శక్తివంతమైన వ్యక్తి ఈ షేక్ అల్ బగ్దాద్. ఇతని ఆస్తి విలువ $15 బిలియన్, 400 లక్షల కోట్లు. ఇతను దుబాయ్ ప్రైమ్ మినిస్టర్ గా కూడా చేశారు. ఇక ఈ రాజు షేక్ విలాసాలు అన్ని ఇన్ని కావు. ఏకంగా 6 సార్లు పెళ్లి చేసుకున్నాడు. అంటే అతనికి 6 భార్యలు. ఆ 6 భార్యలకు గాను మొత్తం 30 మంది పిల్లలు ఉన్నారు. అయితే ఆ 30 మంది పిల్లల్లో మగ పిల్లలను రాజులుగాను, ఆడపిల్లలను ప్రిన్సెస్ గా పరిగణిస్తారు. ఆ ప్రిన్సెస్ లోని ఒక ప్రిన్సెస్సే ఈ షేక్ మెహ్రా. ఇక ఈమె దుబాయ్లో ఉండే అందరి ఆడవాళ్ళలాగా బుర్కా వేసుకొని ఇంట్లో పరిమితం కాలేదు. బాగా చదువుకొని తన తండ్రి బిజినెస్లో అలాగే రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొంటూ వచ్చింది. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపు తెచ్చుకుంది ఈ షేక్ మెహ్రా. అయితే మెహ్రా తల్లి విదేశీయురాలు అవడంతో ఈమెను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మెహ్రా దుబాయ్లోనే ఉంటూ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన ఫొటోస్ను షేర్ చేసుకుంటూ ఉంటుంది మెహ్రా. ఇక ప్రపంచ అందగత్తెల్లో ఈమె ఒకరుగా గుర్తింపు పొందారు. ఒక సర్వేలో ఈమె గుర్తింపు పొందారు. వీడియోలో చెప్పినట్లుగా ఈమెను వివాహం చేసుకోవడానికి చాలామంది యువరాజులు ప్రయత్నించారు. కానీ ఈమె ఎవరిని పెళ్లి చేసుకోలేదు. అయితే ఈ షేక్ అల్ బగ్దాద్ మీద చాలా వివాదాలు ఉన్నాయి. సొంత కూతుళ్ళనే జైల్లో పెట్టించారు. ఇక ఈ మెహ్రా కోసం ఒక అబ్బాయిని సెలెక్ట్ చేశారు. ఇంకా తండ్రి ఇలాంటి వాడి కావడంతో ఈమె ఎటువంటి దిక్కు లేకుండా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ అబ్బాయి పేరే మనా అల్ మక్తూమ్. అతను కూడా ఈమె రాజవంశస్థుల బంధువే. ఈ మనా అల్ మక్తూమ్ కూడా రాజవంశస్థుడు. అంతేకాకుండా చాలా డబ్బు ఉన్న ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. వీళ్ళది రాజవంశం అయినప్పటికీ ఎటువంటి నిబంధనలు లేకుండా లైఫ్ స్టైల్ని బాగా ఎంజాయ్ చేసేవాడు. అయితే ఈ అందమైన జంట 2023లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక రాజవంశస్థులు అందులో డబ్బుకు కొరవలేని వారు. ఒకరు రాజు, ఇంకొకరు మహారాణి అవ్వడంతో వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది దుబాయ్లో. అంతేకాకుండా ఈ అందమైన జంట ఫొటోస్ నెట్టింట్లా తెగ హల్చల్ చేశాయి. వీళ్ళ హనీమూన్ పిక్చర్స్ కూడా లీక్ అవ్వడంతో బాగా హల్చల్ చేశాయి. వీళ్ళ హనీమూన్ గ్రీక్ ఐలాండ్కి వెళ్ళారు. ఆ ఐలాండ్లో వీరిద్దరి రొమాంటిక్ ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. అయితే వీరిద్దరూ పెళ్లి అయిన 5 నెలలకి ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేశారు. ప్రిన్సెస్ మెహ్రా ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేసిన తరువాత తమ సోషల్ మీడియా ద్వారా తమ ఫ్యాన్స్తో ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇక మే 2024న ఈమె ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. ప్రిన్సెస్ మెహ్రా ఆనందానికి హద్దులు లేవు. నా జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు ఇది అంటూ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది మెహ్రా. అయితే చూడముచ్చటైన ఈ జంట అందరూ ఎంతో అభిమానిస్తూ ఎంతో కళ్ళకు కనువిందు చేసే జంటలాగా ఉండేది. ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రిన్సెస్ మెహ్రా డెలివరీ పాప పుట్టిన 2 నెలలకు తన సోషల్ మీడియాలో ఒక షాకింగ్ పోస్ట్ను రిలీజ్ చేసింది. అది వీరిద్దరిని జంటను ఎంతో అభిమానిస్తున్న ఫ్యాన్స్కు పిడుగులాంటి వార్త. అది ఏమిటంటే తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేక్ మెహ్రా మనా అల్ మక్తూమ్తో విడాకులు తీసుకుంటున్నట్లు పోస్ట్ చేసింది. ఆ విడాకుల పోస్ట్లో ఏమి ఉందంటే, ప్రియమైన భర్త, నువ్వు చాలా బిజీగా ఉన్నావు అని తెలిసింది. నేను నీకు విడాకులు ఇస్తున్నాను అంటూ 3 సార్లు చెప్పి ఇట్లు నీ మాజీ భార్య అంటూ ఆ పోస్ట్లో పేర్కొంది. అంటే వీళ్ళ విడాకులు ఎందుకింత రచ్చ జరుగుతుంది అంటే, దుబాయ్లో ఒక పెళ్లి నుంచి 7 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. అయితే దుబాయ్ మహారాణి అవ్వడంతో ఈ రూల్ను బ్రేక్ చేసి తన గురించి స్టాండ్ తీసుకుంది మెహ్రా. అయితే విడాకులకి అసలు కారణం మన వివాహేతర సంబంధమే అని అక్కడ సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్లో ప్రచురించారు. అయితే తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ రాజు అయిన మనా షేక్ తన వేరే అమ్మాయితో చీటింగ్ చేసినట్లు ఈమె గుర్తించి అప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ను రిలీజ్ చేసింది అని చెప్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈమెకు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలా దుబాయ్లో అందరు గొర్రెల మందలో ఒకటిగా కాకుండా తన గురించి స్టాండ్ తీసుకుంది అని.